ఇవాళ అయితే మేము కేక్ తీసుకున్నాం అనమాట. దాన్ని 3 లేయర్స్గా కట్ చేసాం. చూడండి, ఇది డౌన్ లేయర్, ఇది టాప్ లేయర్, అండ్ ఇది వచ్చేసేసి మిడిల్ లేయర్ అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా, చాలా స్మూత్గా వచ్చింది. చాలా బాగా కట్ కూడా చేసామన్నమాట. మా మమ్మీ హెల్ప్ లేకుండా నేను ఫస్ట్ టైం కట్ చేశాను. సో చూసారు కదా ఎంత బాగా వచ్చింది. మొత్తం 3 లేయర్స్ కేక్. అండ్ క్రీమ్ కూడా మేక్ చేస్తున్నాం, అది కూడా చూద్దామండి. ఇది వచ్చేసి ఎగ్ వైట్తో అయితే మేము చేస్తున్నామండి. చూసారు కదా, దీన్ని ఇంకా బాగా బీట్ చేస్తే అప్పుడు ఫోమ్ వస్తుంది. ఇంకా షుగర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తాం. చూసారు కదా అండి, క్రీమ్ అయితే మనకు ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయిందో. విత్ ఎగ్ అండి ఇది. చూసారు బాగా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు అయితే క్రీమ్ రాసానండి. ఇదైతే బటర్తో చేసిన క్రీమా, అదేమో ఎగ్తో చేసిన క్రీమ్. సరిపడేది అయితే మళ్ళీ చేసాము. సో ఇప్పుడైతే రాసేసి లేయర్ అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను దీనిపైన చాక్లెట్ క్రీమ్ రాసి అప్పుడు ఇంకో లేయర్ పెడతానండి. 3 లేయర్స్ కాబట్టి టోటల్. చూసారు కదండి, ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ అయితే మొత్తం రాసేసాను సెకండ్ లేయర్ కూడా. సో నేనైతే టాపింగ్స్ కోసం కొంచెం మధ్య మధ్యలో కలిగితే బాగుంటాయి అని చెప్పేసి కొంచెం చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. సో చూసారు కదా,